పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కత్తులతో సమరం, కర్రలతో కథనం, విచ్చు కత్తులతో వీర విహారం, యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఆయుధ ప్రదర్శనలు, గగ్గురుపాటు కలిగించే అగ్గి బరాటాలు, తరాలు మారిన తరగని చెడి తాలింకానా ఖ్యాతి, 7 వీధులు వాహనాల సమ్మేళనంతో భారీ ఊరేగింపులు. ఇది అమలాపురం దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా ముఖ్య కేంద్రం అమలాపురం మహిపాల వీధిలోని శ్రీ అబ్బిరెడ్డి రామదాసు చెడి తాలింకాన 170వ వార్షికోత్సవ సన్నాహక ప్రదర్శన సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. చెడి తాలింకాన గురువు అబ్బిరెడ్డి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారు. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అబ్బిరెడ్డి రామదాసు, అబ్బిరెడ్డి నరసింహారావు 3వ తరానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు వారసత్వ సంపదగా చెడి తాలింకాన విద్యను దసరా ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 4వ తరం వారసత్వంగా ఈ వీర విద్యను అట్టహాసంగా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రదర్శించనున్నట్లు చెప్పారు. విజయదశమి శుభాకాంక్షలు. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా పాపులారిటీ కలిగింది. దానికి కారణం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించే చెడి తాలింకాన విద్య. ఈ చెడి తాలింకాన విద్యలో భాగంగా కర్రసాము, కత్తిసాము, అగ్గిబరాట, తోడు బరాట, పటాకత్తులు, లేడు కమ్ములు, సరిగమలు, మార్వాడి కమ్ములుతో పాటుగా పలు రకమైన కర్ర చేతలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మనిషి పొత్తికడుపుపై పలు రకాల కాయగూరలు, అరటికాయలు, దోసకాయలు, ఆనపకాయలు, బీరకాయలతో పాటుగా కొబ్బరికాయలు కూడా ఒక వేడితో 2 ముక్కలు చేయడం అనేది చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒళ్ళు గగురుపరిచే విధంగా ఉంటుంది. అటువంటి ఈ విద్యని 1856 సంవత్సరంలో కీర్తి చేసిన మా ముత్తాజు గారు శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ గారు అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి కూడా 170 సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యను మేము ప్రదర్శిస్తున్నాం. నా పేరు అబ్బిరెడ్డి మల్లేష్. ప్రస్తుతం నేను 4వ తరం శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ చెడి తాలింకాన గురువుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించే ఈ విద్యను దసరాకు ఒక 4 రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి యువత యువకులకు కూడా ఈ శిక్షణ ఇస్తూ విజయదశమి ఉత్సవాల్లో కూడా వాళ్ళు ప్రదర్శించే విధంగా వాళ్ళని సంసిద్ధం చేస్తాము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వర్తించడానికి సన్నాహాలు చేస్తాం. నా పేరు బండారు రామ్మోహన్ రావు, కోనసీమ జేఏసీ కన్వీనర్ని. దసరా ఉత్సవాలు అనగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టక్కన గుర్తుకొచ్చే ఊరు ఏంటంటే అమలాపురం. అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే చెడి తాలింకాన అనే యుద్ధ కళను ప్రదర్శించడం. చెడి తాలింకాన అంటే కర్రసాము, కత్తిసాము అంటే చిడతకారులు, బాణాకారులు, మేను బాణాలు, అగ్గి బరాటాలు, సరిగములు, లేడుకములు తదితర ఆయుధాలతో మరి శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఆ దసరా రోజు తమ యొక్క కళను ప్రదర్శించడం అన్నది జరుగుతుంది. 1856 సంవత్సరంలో ఇక్కడ ఈ కళకు కీర్తిశేషులు అబ్బిరెడ్డి రామదాస్ అనే రైతు బిడ్డ అంకురార్పణ చేయడం అనేది జరిగింది. అంటే సిపాయిలకి తిరుగుబాటుకు 1 సంవత్సరం ముందే ఇక్కడ దసరా ఉత్సవాలకి అంకురార్పణ జరిగింది. దసరా ఉత్సవాలు అంటే ఇక్కడ ఏంటంటే 15 రోజుల ముందు బేతాల పూజతో ప్రారంభమవుతాయి. బేతాల పూజ అనంతరం సుమారు 7 వీధుల వారు దసరా ఊరేగింపులు నిర్వహిస్తారు. ఆయా వీధుల్లో ఆయా దేవాలయాల దగ్గర నిష్ణాతులైన గురువుల ఆధ్వర్యంలో యువత యువకులందరూ కూడా ఈ కళలో శిక్షణ పొందడం అన్నది జరుగుతుంది. కేవలం ఈ శిక్షణ పొందిన ఈ యువత యువకులు, విద్యార్థులు మాత్రమే దసరా ఉత్సవాల్లో ఆ కళను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి మరి వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి కూడా వేలాది మంది తరలి వస్తారు. వాళ్ళు ఒక విధమైన గుగురుపాటుకు గురవుతారు. ఈ కళని నైపుణ్యం గల కళాకారులు చేసేటప్పుడు ఏంటి వీళ్ళ కాళ్ళు చేతులు తెగిపోతాయా లేకపోతే తల్ల పగిలిపోతాయా అనే భావన వాళ్ళలో ఏర్పడుతుంది. అయితే ఏ చిన్నపాటి సంఘటన కూడా మరి జరగకపోవటం అన్నది గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే శిక్షణ పొందటం. శిక్షణ లేకుండా మాత్రం ఆ రోజు కర్రసాము, కత్తిసాము చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రమైన గాయాలు తగలటం అన్నది జరుగుతుంది. కాబట్టి శిక్షణ పొందిన వాళ్ళని మరి ఇందులోకి, ఈ ఊరేగింపులోకి మేము రానివ్వటం అన్నది జరగదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కులాలకి, మతాలకి, లింగాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కళను గురువులు నేర్పుతారు. వాళ్ళందరూ కూడా తమ కళను ఇక్కడ ప్రదర్శించడం మా కోనసీమకి మేము గర్వకారణంగా భావిస్తాం. ఇటీవలి కాలంలో అయితే సాఫ్ట్వేర్ రంగానికి చెందిన నిపుణులు కూడా ఈ యుద్ధ కళ బాగా ఆకర్షించింది. వాళ్ళైతే ఈ మధ్యకాలంలో మరి వర్క్ అట్ హోమ్ రూపేణా లేదా మరి లాంగ్ లీవ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేసి ఈ కళను గురువుల దగ్గర నేర్చుకుంటున్నారు. చాలా ఆసక్తిగా వాళ్ళు నేర్చుకుని మరి ఈ కళను దసరా ఊరేగింపులో ప్రదర్శించడం అంటే నిజంగా మేము అందరూ కూడా గర్వకారణం. ఎందుకంటే ఈ కళను ఒక తరం నుండి ఇంకో తరానికి అందేవాలన్నదే మా ఉద్దేశం. ఆ తపనతోనే మేము ఇక్కడ యువత యువకులకి ఈ కళను నేర్పడం అనేది జరుగుతుంది. మరి ఆ లక్ష్య సాధన దిశగా నేటి సాఫ్ట్వేర్ రంగానికి చెందిన నిపుణులందరూ కూడా ఈ కళను పట్ల ఆసక్తి కనబరుస్తూ వాళ్ళు భవిష్యత్ తరాలకు ఈ కళను అందిస్తారనే మరి భావన మా అందరిలో కూడా
నా పేరు వేణు ప్రియాంక అసుపు. నేను బిఎల్ఎల్బి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను. ఈ చెడి తాలింకానే అనేది శ్రీ అబ్బిరెడ్డి రామదాసు గారు 1856లో దీనికి అంకురార్పణ అనేది చేసి ఉన్నారు. దీనిని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మనకి ప్రజెంట్ ఉన్న సమాజంలో స్త్రీలకు ఎక్కడా రక్షణ అంటూ ఎక్కడా లేదు. ఇది నేర్చుకోవడం వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. అలాగే చెడి తాలింకాన అనేది దీనికి ఓన్లీ అబ్బిరెడ్డి రామదాసు గారు దీన్ని శిష్యులకు నేర్పడంలో, దీన్ని గౌరవించడంలో, ఈ ప్రజల్లో నిలబెట్టడంలో చాలా కృషి చేసి ఉన్నారు. ఈ అబ్బిరెడ్డి గారి కుటుంబం అనేది తరతరాలుగా ఇక్కడ ఉన్న శిష్యులకు నేర్పుతూ దీన్ని ఈ కళను కనుమరుగు కాకుండా కాపాడుతూ ఉన్నారు. ఇది అసలు దసరా అంటేనే చెడి తాలింకాన అంటేనే దసరా. మనకి ఈ కోనసీమ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది అంటే ఈ చెడి తాలింకాన ఒక కారణం అని చెప్పుకోవచ్చు.